హాయ్ అండి. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను. ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇది బాగా జారిపోయే క్లాత్ అనమాట. అయినా సరే చూసారు ఎంత చక్కగా వచ్చిందో. సో ఇలా రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని గమ్ పెట్టేసి జాయిన్ చేస్తానండి. చాలా తొందరగా అయిపోతుంది, మీకు అసలు విసుగు అనేది రాదు తెలుసా. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఆర్మ్ లూజు 8 ఇంచుల కన్నా ఎక్కువ ఉందనుకోండి, మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అలా తీసుకుంటాం కదా. సో కంపల్సరీగా ఆర్మ్ లూజ్ అనేది 8 ఇంచుల కన్నా ఎక్కువ ఉంటే అతుకులు పడుతుంది అనమాట. బై డిఫాల్ట్గా మీరు గుర్తుపెట్టేసుకోండి. కరువు తిరిగిన చోట క్లాత్ మిగులుతుంది కదా, దీన్ని మనం సైడ్ జాయింట్ కింద వాడుకుంటే క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు. అంటే చాలా మంది కొత్త వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ జాయింట్లు ఎక్కడంటే అక్కడ కట్ చేసేసుకుని తర్వాత నాకు సరిపోవట్లేదు 1 మీటర్ క్లాత్ కూడా పెద్ద సైజ్ అయితే అని ఫీల్ అవుతారు కదా. దానికోసం ఈ టిప్ చెప్తున్నాను అనమాట. కరువు తిరిగిన చోట మనం కట్ చేసేసుకుంటే ఆ పీస్ అనేది మిగులుతుంది. సో ఇలా జాయింట్లు వేసుకున్న తర్వాత నాకు కింద వచ్చేసి బార్డర్ వచ్చింది. సో పాదం ఇంచు డిఫరెన్స్ తోటి ఇలా నేను వీడియోలో చూపించినట్టు కుట్టుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, తిప్పేసుకుంటే సరిపోతుంది. లేదు మాకు ఇక్కడ పైపింగ్ వేయమన్నారు అనుకుంటే పైపింగ్ వేసుకోవచ్చు. నాకైతే కస్టమర్ ఏం చెప్పలేదు, అందుకు నేనైతే పైపింగ్ అయితే వేయలేదు. ఇప్పుడు ఒక కుట్టు వేసుకోవాలి లైనింగ్ మీద పడేటట్టు, మళ్ళీ వేరే చోట కాదు. మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని మళ్ళీ కార్నర్కి వేసుకోండి. బ్లౌజ్ వేసుకున్న తర్వాత లోపల ఉన్న లైనింగ్ క్లాత్ అనేది బయటకు రాకుండా ఉంటుంది ఇలా కుట్టు వేసుకుంటే. ఇప్పుడు చేతితోటి చక్కగా అద్దుకుంటూ, నేను ఎలాగ అద్దుకుంటున్నాను చూడండి అలా అనమాట. ఎందుకంటే గమ్ పెట్టి జాయిన్ చేయడానికి కుదరదు ఇక్కడ. కావాలంటే చేసుకోవచ్చు కానీ మనకి టైం వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఇంత చిన్నదాని కోసం మళ్ళీ గమ్ పెట్టి ఐరన్ ఆన్ చేసి అంతా వేస్ట్ కదా. మనకి ఎప్పుడైనా సరే ఏదైనా టిప్ అనేది ఉంది అంటే అది టైం సేవ్ అయ్యేలా ఉండాలి కానీ టైం వేస్ట్ అయ్యేలాగా ఉండకూడదు. ఓకేనా, అదే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. సో నేను ఇప్పుడు కరువు తిరిగిన చోట ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేశాను చూసారా, ఆ క్లాత్ని నేను లైనింగ్ కూడా కట్ చేశాను అనమాట. ఆ పీసుల గురించి మీకు ముందు చెప్పాను. ఇలా జాయింట్లు వేసుకున్నాం అనుకోండి మనకి చక్కగా క్లాత్ అనేది సేవ్ అవుతుంది. సో పెద్ద సైజ్ బ్లౌజ్ రాగానే భయపడక్కర్లేదండి, ఎందుకంటే అందరూ కూడా కొంచెం పెద్ద పీసులు ఉన్నవి బ్లౌజ్ పీసులు తీసుకురారనమాట. సో అలాంటప్పుడు ఇలాంటి టిప్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. కొంచెం కోల్డ్ చేసింది, అందుకని వాయిస్ అనేది కొంచెం డల్గా వస్తుంది. 2 రోజులు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఈక్వల్గా చూసుకోవాలి, లేదంటే ప్లస్ గుర్తు అనేది రాదనమాట. ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోండి. సో ఇది కూడా అయిపోయింది. ఇంకా చూడండి కరెక్ట్గా ఉండాలి, లేదంటే మనకి హెచ్చు తగులు వచ్చేస్తే మనకి అంత నీట్గా కనిపించదు. సో అయిపోయింది. రెండోది కూడా సేమ్ అలాగే మీరు కుట్టేసుకోండి. చూడండి రెండో పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ ఫస్ట్ షోల్డర్కి తిన్నగా రావాలి. అలా రాలేదు మాకు ముడతల కింద వచ్చిందంటే మీరు కటింగ్లో ఖచ్చితంగా పొరపాటు చేసినట్టే. ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర డాట్ పొడిగి ఎంత పెట్టాలి చెప్పండి అక్కన ఒక సిస్టర్ అడిగారు. నేను కటింగ్ వీడియోలో పెట్టినప్పుడు ఖచ్చితంగా మీతో షేర్ చేస్తానండి. సో మెయిన్ డాట్ అయిపోయిన తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి డాట్, ఆ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపు డాట్ వేసేసుకోవాలి. చాలా సింపుల్. ఇక్కడే చాలామంది బ్లౌజ్ అనేది మాకు కప్ అనేది నిలబడట్లేదు ఇది అది అంటారు. కుట్టేటప్పుడు కన్నా కటింగ్లోనే మీరు జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మీకు కటింగ్ చేసేటప్పుడే మీరు కరెక్ట్గా చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. డాట్లు కూడా నేను చూపించినట్టు వేయండి సరిపోతుంది. సో ఫస్ట్ మెయిన్ డాట్, తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి డాట్, ఆ తర్వాత ఇలాగ మనకి మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి. ఇప్పుడు మెయిన్ డాట్ని పట్టేసుకుని వెనకాల డాట్లు అండి, బ్యాక్ పార్ట్ డాట్ ఎంత ఉండాలి, ఫోల్డింగ్లో 1/2 ఇంచ్ ఖచ్చితంగా ఉండాలి. ఇది కూడా షోల్డర్కి తిన్నగా ఉండాలి. సో ఇది అయిపోయిన తర్వాత షేప్ బెల్ట్ అండి. కొత్త వాళ్ళు ఇబ్బంది పడేది ఏంటంటే 2 షేప్లు ఒకే వైపుకి వస్తాయి, లేదంటే అటు ఇటు వెళ్ళిపోతాయి. అలా కాకుండా నేను చిన్న టిప్ అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అనేది కింద పెట్టేసుకోండి. ఆ పైన 2 లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ తీసుకోండి, లేదంటే ఒక లేయర్ లైనింగ్ తీసుకుని వేరే క్లాత్ అనేది తీసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా 2 లేయర్స్ ఉండాలి. ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకుని ఇలా నేను వీడియోలో చూపించినట్టు కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేస్తే ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకుని లైనింగ్ మీద ఖర్చంతా కూడా లైనింగ్ వైపుకి అనేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి లైనింగ్ మీద. ఓకేనా, నేను వీడియో ఫాస్ట్గా పెట్టాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది, తొందరగా కూడా అయిపోతుంది. ఇలా అనమాట లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసేయండి. ఇలా క్లోజ్ చేసేసుకుని చక్కగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేసేయండి మొత్తానికి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇది బాగా జారిపోయే క్లాత్ కదా, నా దగ్గర ఎలాగో ఓవర్లాక్ ఉంది కదా, మొత్తం అన్నీ కూడా కలిపి కుట్టేసుకుని నేను ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసిన తర్వాత ఒక స్టిచ్ వేసేస్తాను అనమాట. ఓవర్లాక్ తోటి తొందరగా అయిపోతుంది. లేదు అక్క మా దగ్గర లేదంటే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలి చెప్పాను కదా, చాలా వీడియోస్లో అలా కుట్టేసుకోండి. ఇప్పుడు రెండో షేపు, ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోవాలి. ఇలాగా కింద ఒరిజినల్ క్లాత్, 2 లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ పైన. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు కుట్టు వేసుకోండి. ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి.
ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఇదంతా కూడా జాయిన్ చేసేయండి. ఇలా చక్కగా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా మొత్తం కూడా అంతే, ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ని అదే మనకి ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది జాయింటింగ్ అనేది, ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. ఒకటేమో ఫ్రంట్ పార్ట్ ఉల్టా మన వైపుకు ఉంటుంది, రెండోది కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్ సీదాని మన వైపుకు ఉంటుంది అనమాట. సో చూడండి, సీదా అనేది మన వైపుకు ఉంటుంది ఇలాగా. ఇప్పుడు నేను ఓవర్లాక్ చేసుకొచ్చేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తాను, సరిపోతుంది. ఇదిగోండి నేను ఓవర్లాక్ చేసుకొస్తాను. ఓవర్లాక్ అయిపోయిందండి, ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి సరిపోతుంది. తర్వాత రెండోది కూడా అంటే ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా చక్కగా. ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, అలాగా చక్కగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఎడమ చేతి వైపుకి కాజా పట్టి, కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి అయితే ఉంది. ఎడమ చేతి వైపుకి 3 ఇంచుల వెడల్పుతోటి లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ రెండూ తీసుకోండి. మా దగ్గర ఒరిజినల్ క్లాత్ లేదనుకుంటే లైనింగ్ తీసుకోండి. అంతేగాని ఓన్లీ ఒరిజినల్ క్లాత్ తోటి మాత్రమే కుట్టకండి, పీలుకుపోతుంది అనమాట. ఇప్పుడు అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా, అలాగా నీట్గా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఎందుకంటే 3 ఇంచులు వెడల్పు తీసుకున్నాం కదా, డబుల్ ఫోల్డింగ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 1.5 ఇంచులు వస్తుంది. దాంట్లో కాజాలు వేసుకుంటే మనకి కరెక్ట్గా నీట్గా సరిపోతుంది అనమాట. ఇది కూడా అయిపోయింది. తర్వాత ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని చూసుకోండి కరెక్ట్గా పొడుగానే సరిపోయిందా లేదా, అన్ని కరెక్ట్గా కుట్టామా లేదా అని. సో నాకు సరిపోయింది, సరిపోకపోతే ఎక్కడ పొరపాటు జరిగిందో వెంటనే మాడిఫై చేసేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి, ఒరిజినల్ క్లాత్ని కాదు. 1.5 ఇంచు వెడల్పుతో తీసుకుని ఇది వచ్చి సుక్స్ పట్టి అనమాట, పైనుంచి కుట్టాలి. డాట్ వచ్చిన చోటి చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కొంచెం పచ్చుంచుకుని మిగతాది కట్ చేసుకుని ఈ 1.5 అంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేస్తే బయటికి ఏం కనిపించదు అనమాట, ఇంకా అసలు ఏం కనిపించదు. సో ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకుని దీనిపైన పెట్టేసుకోండి. ఇలా చక్కగా పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నడుము దగ్గర పర్ఫెక్ట్గా షేప్ రావడానికి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని మెయిన్ డాట్ దగ్గర నుంచి మన కింద పట్టి అతకడానికి ఎంత ఖర్చు కావాలో అంత ఉంచుకుని కట్ చేసుకోవాలి. ఎందుకంటే డాట్లు వేసాం కదా వెనకాల, కిందకి సైడ్కి దిగుతుంది అనమాట. అలా దిగడం వల్ల షేప్ మిస్ అయిపోతుంది. అది చాలామంది తెలియదు, బొటిక్లో కుట్టే వాళ్ళకి తెలుస్తుంది. నేను మాస్టర్ స్టైల్ బ్లౌజ్ కటింగ్లు అన్నీ చూస్తాను కాబట్టి నాకు తెలిసింది. ఇప్పుడు ఈ కూర ఉన్న క్లాత్ని నేను 1.5, 1.5 ఇంచుతో తీసుకుని డాట్ వచ్చేసిన చోట 2 చోట్ల కూడా చిన్న చిన్న ఫ్రిల్లు పెట్టేశాను అనమాట. అలా ఫ్రిల్లు పెట్టకపోతే నడుము దగ్గర ఎంత టైట్గా కుట్టినా కూడా దానికి ఎలాంటి యూజ్ ఉండదండి, పైకి ఎత్తేస్తుంది అనమాట. సో ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసుకుని మన నడుము లూజు 4 భాగాలు కూడా ఫ్రంట్ పార్ట్లో ఒక్కొక్క భాగం ఫోల్డింగ్ దగ్గర ఒక భాగం అలా మార్కింగ్ వేసుకోండి. ఈ బ్లౌజ్ నేను కుట్టిన బ్లౌజు పైగా వాళ్ళ కుట్లు కూడా ఏం విప్పుకోలేదు కాబట్టి నేను ఇలాగ బ్లైండ్గా వేసేస్తున్నాను అనమాట మార్కింగ్ అనేది. ఇలాగా ఇలా చక్కగా అయిపోయిందండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా కుట్టుకోండి. నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇస్తే ఇలా చేయటం వల్ల భుజాలు అనేవి జారు అనమాట. నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి, ఓకేనా. మళ్ళీ రెండోది వచ్చేసి నెక్ వైపుకి స్లోప్ ఇవ్వాలి, రెండో కుట్టు. ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే ఇది పాలిస్టర్ లైనింగ్ అనమాట, కొంచెము సిమెంట్ లైట్ సిమెంట్ కలర్లో ఉంది. సో వాళ్ళకి అదే కావాలంట, వెతికి ఇంట్లో ఉంటే క్రాస్కున్న క్లాత్ని కట్ చేసుకుని జాయింట్లు వేసుకుని 1 సైడ్ ఫోల్డింగ్ చేసి కుడుతున్నాను. ఇది జస్ట్ నార్మల్ పైపింగే, ఎక్కువ ఏమి కాదు. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలా చక్కగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయిన తర్వాత ఎడమ చేతి వైపుకి కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా ఎక్కడ సాగదీయకండి, రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి. సాగదీస్తే ఫినిషింగ్ అంతా పోతుంది, ఎందుకంటే కుట్టినప్పుడు ఏమనిపించదు. మొత్తం కుట్టేసిన తర్వాత మనకి కనిపిస్తుంది అనమాట. సో అప్పుడు మనం ఏం చేయలేము. పైకి ఎత్తినట్టు వస్తుంది అని చెప్తారు కదా, ఇదే రీజన్. పైకి ఎత్తినట్టు రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇదే. అయిపోయిందండి. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి. ఇలా నేను చూపించినట్టు ఇలా చక్కగా చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని స్టార్టింగ్లో చూడండి, ఇక్కడ స్టార్టింగ్లో పెట్టేసుకుని ఇలాగా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి. పర్ఫెక్ట్గా మీకు రావాలంటే ప్రాక్టీస్ చేయాలండి. మీరు ఎంత చూసినా కూడా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, లేకపోతే రాదు, ఓకేనా.
మీకు రావట్లేదు అనే ఫీల్ అవ్వద్దు, వస్తుంది. నాకు అస్సలు వచ్చేది కాదు, చాలా ప్రాక్టీస్ చేయగా నేను ఎందుకు అంత పట్టుదలగా ప్రాక్టీస్ చేశానంటే నాకు నార్మల్ పాదంతో రావాలి అనేది. ప్రతిసారి పైపింగ్ అంటే ప్రతి బ్లౌజ్కి పైపింగ్ వేస్తూనే ఉంటామండి. ప్రతిసారి సింగిల్ పాదాలు పెట్టుకుని మార్చుకుంటే టైం వేస్ట్ అయిపోతుంది కదా. అందుకని చెప్పేసి నేను ఏం ఫీల్ అయ్యానంటే ఖచ్చితంగా నాకు నార్మల్ పాదంతోనే రావాలని, పాత బట్టల మీద ఏది కనిపిస్తుంది, నైటీస్ చిన్న చిన్న పీసెస్ ఉన్నా సరే, ఏది ఉన్నా సరే కుడతానే ఉండేదాన్ని కుట్టిన తర్వాత నాకు చాలా టిప్స్ తెలిసినాయి. మెయిన్ వచ్చేసి 12వ నెంబర్ థ్రెడ్ కావాలి. తర్వాత వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసేటప్పుడు మనం దూదిని ఒత్తులు చేసేటప్పుడు ఎలాగైతే చేతితోటి ఫోల్డ్ చేస్తామో అలాగ చేయాలన్నమాట. క్లాత్ మనకి లోపల ఉన్న థ్రెడ్ ఎంతలా ఉందో క్లాత్ కూడా అంతే ఉండాలి, మొత్తం కవర్ చేయాలన్నమాట. ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా రాదు. అసలు ఇది చూసేటప్పుడు ఇది థ్రెడ్డా లేదంటే ఏంటా అని డౌట్ రావాలన్నమాట జనాలకి. అంత సన్నగా వచ్చింది, అంత నీట్గా ఎందుకు వచ్చింది అనేది. సో దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నీట్గా ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే, ఇలా వీడియోలో చూపించినట్టు. ఓకేనా? చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి. ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా మొత్తం కూడా లోపలికి ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి, సరిపోతుంది. చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో పైపింగ్ అనేది. చూడండి ఎంత నీట్గా ఉందో. నేను మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను కానీ ఆ మాత్రం లావు ఉంది, కానీ అసలు లావే లేదండి. చాలా చక్కగా బట్టర్ లాగా వచ్చింది. బట్టర్ మనకి ఎలాగ స్మూత్గా ఉంటుందో అలా వచ్చింది. అసలు ఎవరైనా నమ్ముతారా ఇది థ్రెడ్ పైపింగ్ అంటే? క్లాత్తో ఏమైనా వచ్చిందేమో, బ్లౌజ్కే వచ్చిందేమో అనేటట్టు ఉంటుంది అనమాట. ఓకేనా? మీరు నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది ప్రాక్టీస్ చేస్తే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండో సైడు కొంచెం ఇలాగ రఫ్ ఇచ్చేసుకుని, అంటే వీళ్ళు ఇంకా హెమ్మింగ్ వద్దని చెప్పారు, అందుకని థ్రెడ్ అయితే కుట్టేస్తున్నాను అనమాట. థ్రెడ్ తోటి ఇలాగ ఎక్కడా కూడా మీకు ముడతలు రాకుండా చేతితోటి చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. నేను వాడే మిషన్ జాక్ మిషన్ అండి. అడిగారు అనమాట ఏ మిషన్ అక్క ఎంత అని. నాకు దగ్గర 23,000 దాకా అయ్యిందనమాట. ఇంటికి వచ్చేసరికి స్టెప్లైజర్ అవన్నీ సపరేటు. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు సైడ్ జాయింట్ దగ్గరికి వెళ్తే ఇక్కడ కొంచెం నీట్గా కట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ కదా, ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ కొంచెం క్రాస్గా వస్తుంది అనమాట. ఇక్కడ ఎక్కువ తక్కువ వచ్చిందని ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరమే ఉండదు. కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. రెండు షోల్డర్స్ ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి, అంతే, ఇంకేమీ లేదు. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న హ్యాండ్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ పెట్టేయాలి, బ్యాక్ పార్ట్లో బ్యాక్ రావాలన్నమాట. అందుకు నాకు కటింగ్ చేసేటప్పుడు నేను మార్కింగ్ పెట్టుకుంటాను, అది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి లోతు తీయగానే, ఎందుకంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందని. ఎప్పుడైనా సరే బ్లౌజ్కైనా సరే, టాప్కైనా సరే, దేనికైనా సరే మీరు హ్యాండ్ కుట్టేటప్పుడు మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి. ఒకవైపు కుట్టిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి. మళ్ళీ ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇలాగ మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే సేమ్. ఈ రెండోది కూడా సేమ్ ఇలా పెట్టేసుకుని ఇలా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని ఫస్ట్ వచ్చేసి మన వైపుకి ఇలాగా, తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకొక వైపుకి ఇలా మొత్తం నీట్గా ఇలా చక్కగా నీట్గా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్, ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేయాలి, ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదండి. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది తీస్తాం కదా, అందుకని చెప్పేసి అది ఏమవుతుందంటే మనకి ఆర్మ్ లూజ్ అనేది కరెక్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉండవు అనమాట. ఓకేనా? హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ రెండింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయి రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా. తర్వాత మళ్ళీ ఇంకా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్. ఇప్పుడు సైడ్కి ఒక కుట్టు వేసేసేయండి, కింద లేయర్ పైన లేయర్ కలిసిన చోట. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి. ఇప్పుడు వచ్చేసి రెండోది కూడా అంతే, హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి రఫ్ ఇచ్చేసుకుని. తర్వాత ఆర్మ్ లూజు ఇక్కడ కూడా అంతే,
ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడాని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసేయండి సైడ్కి. అలా మొత్తానికి 3 స్టిచ్చెస్ వేయాలి. పాదం ఇంచు డిఫరెన్స్ అయితే ఉండాలి. ఈ సైడ్కి ఇంకో కుట్టు వేసేసేయండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఒకసారి ఎంత సింపుల్గా అయిపోయిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.